ఉన్నారు కదా. ఇక ఇలా షానా అంటే షానా ముచ్చట్లు పట్టుకొచ్చినా ఇక జల్దీ చూసేద్దాం. చలో ఇక ధూమ్ధాం ముచ్చట్లు షురు. ఇప్పుడు మనం మంచిర్యాలకు పోదాం. ఎందుకో ఎరికే కదా, అది కేసీఆర్ సార్ రోడ్ షో ఎట్లా నడిచింది, ఏంది కథ, సార్ ఏం మాట్లాడిండు, జనం ఏ తీర్లు వచ్చిర్రు, అవన్నీ ఒకసారి చూద్దాం రారే. అగో సింగరేణి గడ్డ మీద మన కేసీఆర్ సారు ధూమ్ ధామ్ జుడురులో మంచిర్యాల జిల్లాల సారు రోడ్ షో నడిచింది. తొవ్వ పొడుగుత జనమే జనం, ఉష్కే పోతే రాలనంత జనం వచ్చిర్రు. అటు సింగరేణి కార్మికులు, ఇటు మన ఆడపడుసులు, పెద్ద మనుషులు, పడుసుపోరలు, ఇట్లా ఓగలా ఇద్దరా, వందలు వేలు కాదు, నన్ను అడిగితే లక్షల మందే వచ్చిర్రు అన్నట్టు మంచిర్యాల నడి సెంటర్ల నిలబడి సారు స్పీచ్ ఇచ్చిండు. అసలు ఈ 5 నెలల సంధి తెలంగాణలో నడుస్తున్న కథ ఏంది, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసం ఏంది, ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, ఇగో ఇవన్నీ వివరంగా చెప్పిండు. ఈనాల మీరు ఈనుండ్రి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంటు ఇలా ఎందుకు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి? బ్రహ్మాండంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అందించిన నీళ్లు ఎక్కడ మాయమైనవి? దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినాయి? ఒకసారి ఆలోచన చేయాలి. అరచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా, ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? మీరందరూ పరిగెత్తండి, ఉరికి తీసుకోండి, 2 లక్షల రుణం తీసుకోండి, మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? 2500 ప్రతి మహిళకు వచ్చినాయా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదా? రైతు బంధు కూడా రాలే అందరికీ. కరెంటు పోతున్నదా? కరెంటు కోతలు మొదలైనయా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని ఊరి మీద ఒట్టు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి వచ్చింది. నమ్మచ్చునా ఈ మాట? నమ్మేటట్టే ఉన్నదా? ఈ విధంగా ఏమీ చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది. మరి పువ్వు గుర్తోళ్ళు ఏమన్నా తక్కువనా? మోదీ సారి చేసిన మోసము ఏమన్నా చిన్నదా? తెలంగాణ అంత ఎరికే కదా. అప్పట్లో మోదీ సార్ ఏమన్నాడు? తెలంగాణ మీద సారు చూయించిన ప్రేమ ఎసంటిదే చెప్పుకొచ్చిండు. ఈనాలే మీరు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల కింద గెలిచినప్పుడు ఇంటికి 15 లక్షలు ఇస్తాడు. వచ్చినాయి ఆ 15 లక్షలు? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? ఏం జరగలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా వచ్చిందా? రైతుల ఆదాయం రెట్టింపు జరిగిందా? నరేంద్ర మోడీ అంతా గ్యాస్ కంపెనీ తప్ప ఏమీ లేదు. ఆ బీజేపీకి ఓడేసినా గోదాట్ల వాడేసినా ఒకటే. ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా, ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా, మనం బతకాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా, మళ్ళా యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. పోటీ ఎవరి మధ్య? ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక భూగర్భ కార్మికునికి, బాగా బలిసినటువంటి ఒక ఆగర్భ శ్రీమంతుడు, ఇక్కడ 26 ఏళ్లు తట్టబట్టి లైట్ పెట్టుకొని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు. మరి కార్మికుడు గెలవన్నా ఆగర్భ శ్రీమంతుడు గెలవన్నా మీరు నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీతో మనకేం ఒరగలేదు. ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆనాడు నేను చెప్పినా తెలంగాణ తెస్తా అని, ఈనాడు నేను చెప్తా ఉన్నా తెలంగాణ హక్కులు కాపాడుతా అని. కాబట్టి దయచేసి భారీ మెజార్టీతోని మన ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. కానీ కేసీఆర్ సారు రాకతోని సింగరేణి గడ్డ మురిసిపోయిందుల్లో. సారు స్పీచ్తోని మంచిర్యాల జనం సంబరాలు చేసుకున్నారు. సింగరేణి బిడ్డలందరూ బీఆర్ఎస్ దిక్కే ఉన్నారని తెలిసిర్రు.
రెండు కొప్పులు ఒక జాగలిమడై అని ఒక దిక్కుమాలిన శాస్త్రం ఉన్నది కదనోళ్ళ. అంటే ఆడోళ్ళకే పడది, వాళ్ళ నడుమ దోస్తానుండది, కుళ్ళుబోత్తనం ఉంటుందని చెప్పేదందుకు ఈ శాస్త్రం పుట్టింది. అది అబద్ధం 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 అని 190 సార్లు చాలా మందికి చెప్పిన. కానీ అప్పుడప్పుడు మాత్రం ఈ శాస్త్రమే నిజం చేసేదందుకు కొందరు బాగా తన్లాడుతుంటారు. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతలేదని నాకు అర్థమైంది. మంచిగా అర్థం కావాలంటే ఇగో మనం ఒక బడికి పోవాలి, రారి మరి పోదాం. ఫస్ట్ అయితే ఇగో గిలాడాయి చూడుర్రి. ఓష్ నీకు ఇట్లా పొట్టు పొట్టు కొట్టుకుంటారు కదా, మంచినీళ్ళ పంచాదా లేకుంటే గెట్టు పంచాదా అనుకోగల్లా. కాదు కాదు, ఇది స్కూల్లో జరిగిన పంచాది. ఇద్దరు టీచర్లే. ఇగో ఈమెనేమో హెడ్ మాస్టర్ మేడం, ఈ అక్కనేమో అదే స్కూల్లో టీచర్ అమ్మ. ఈ టీచరు బడికి జర ఆలస్యంగా వచ్చిందట. ఈ హెడ్ మాస్టర్ మేడంకు కోపం వచ్చింది. ఇట్లా లేట్ ఎందుకు వస్తున్నావు అని గదిరిచ్చింది. నువ్వేంది నన్ను గదిరిచ్చేదని ఆమె గట్టిగా మాట్లాడిందట. ఇక హెడ్ మాస్టర్ మేడంకు బీపీ లేచింది. నాతోనే రుబాబుగా మాట్లాడతావా అనుకుంటా షెట్ట జరిచిందో లప్పంతులమ్మను. ఆమె ఊగుంటదా మరి? అసలే పాలల్లో బూస్ట్ వేసుకొని దాగి బడికొచ్చిందట. ఇంకేమున్నది, బలమంతా హెడ్ మాస్టర్ మేడం మీద చూయించింది. ఇక గిట్ల స్కూల్లో టీచర్లు ఇద్దరు పొట్టుది అనుకున్నారు. కడమ టీచర్లు వీళ్ళ కొట్లాటను ఆపుదామని చూసిరు గాని వాళ్ళతో కూడా కాలే. అడ్డం వచ్చిన ఇంకోసారిను వీళ్ళిద్దరు కలిసి పొట్టు కొట్టి మళ్ళా వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. వాళ్ళ కాతకునవాడెత్తు కాదోల్లా. ఏమనంటే కోపం గాని పోరలకు చదువులు చెప్పే పొంతులంటే ఎట్లుండాలోల్లా. ఒకళ్ళు చెప్పాలన్నా ఇళ్లకు మరీ అద్మానంగా రోడ్ల మీద కొట్టుకున్నట్టే కొట్టుకున్నారు. ఇంకేమనట హెడ్ మాస్టర్ అట, ఇంకొక ఆమె టీచర్ అట. చక్కగానే చదువులు చెప్తురు పాటు అన్నట్టు. ఇదేన్నో చెప్పలే కదా, గా ఆగ్రాలున్న స్కూల్లో జరిగిందట గిది. నిజంగా ఎప్పుడు ఏమైతుందో, ఎవరి రాత ఏ తీర్లా మారుతుందో ఎవ్వరు చెప్పలేరు. అవునా కాదా? కండ్లు మూసి తెరిచి అంతల్నే జరగవలసినవి అన్నీ జరిగిపోతాయి, జరగకూడనివి కూడా జరిగిపోతుంటాయి. కానీ అప్పుడప్పుడు మన మనుషుల జీవితాలు తలుసుకుంటుంటే గమ్మత్ అనిపిస్తుందోళ్ళ. ఎందుకంటారా, మన జీవితాలల్లా అప్పుడప్పుడు మనమే పరిశాన్ అయ్యేటట్టు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అసోంటి చిత్రం బలార విచిత్రాలే ఒకటి రెండు చూడుర్రి. మీరు పరిశాన్ కాకుంటే నన్ను అడుగుర్రి. ఇగో మొగుల మీద గాలి మోటారు బుయ్యి బుయ్యి అనుకుంటా తిరుగుతున్నది కదా. ఇప్పుడు ఇది కిందికి దిగాలి, కానీ దీని శకలు చూస్తుంటే ఏమో అనుమానమే కొడుతున్నది. చూద్దాము గిట్ల జరసేపు. అబ్బర బిడ్డ, గట్ల పడిపోయిందేంది కింద? ఇంతకు ఆ హెలికాప్టర్ ఉన్నదా, తుక్కు అయిపోయిందా? ఇక పాత ఇనుప సామాన్లకు బఠానీలకు పరికి పండ్లు తెచ్చుకునుడే. ఇక పోతే పోయింది హెలికాప్టరు. దీన్ని నడిపేటాయనకు ఏం కాలే, అదే 10,000. ఇంకోటి చెప్పాలనా, అసలైతే ఈ హెలికాప్టర్లా సుష్మా అనే శివసేన లీడరు మేడంను కూసబెట్టుకొని తీసుకుపోవడానికి వచ్చింది. ఎలక్షన్ల ప్రచారం అట. కానీ ఆమెను కూసబెట్టుకోక ముందే ఆ హెలికాప్టరే కింద పడిపోయింది. ఇట్లా ఆమెకు ఎంత గజ్జుమన్నదో కదా. ఒక్క నిమిషంలా నా పానమైతే దక్కిందని ఎంత టెన్షన్ అయిందో. రాత్రి నిద్ర కూడా పట్టదు కావచ్చు. అంతే కదా మరి, అదృష్టవంతురాలు. ఇప్పుడు ఇంకో జాగాకు పోదాం పాండ్రి. ఇగో ఈడ వీళ్ళకు కూడా అదృష్టము సర్ది పట్టినట్టే పట్టింది. ఈడ ఇద్దరు మనుషులు బండిని పార్కింగ్ చేసి ఉంచిర్రు, ఆడనే ఉన్నారు. డెలివరీ బాయ్ కావచ్చు. అంతల్నే ఏమైందంటే వామ్మో, చెట్టు కింద కూలింది, వాళ్ళ మీద పడ్డది. కానీ ఈడ చూడండి కిస్మతు, బండ్ల మీద పడ్డట్టే గాని వాటికి ఏం గాలే, ఈ మనుషులకు ఏం గాలే. ఈ చెట్టుకు కూడా జాలిగుండే ఉన్నట్టున్నది. అందుకే ఎవరికి ఏం లుక్సాన్ ఉండకుండా చాలా జాగ్రత్తగా పడిపోయింది కింద గిట్లా.
అన్నట్టు ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి పోదాం పారి. ఏ జంతువుని చూపిస్తామంటారా? అయితే కొన్ని కోతులు వచ్చినాయి వల్ల మన ముచ్చట్లకు ఈ నడుమ మనుషులేమో కోతులు లెక్కనే చేస్తురు కదా, అందుకే కోతులేమో మనుషుల లెక్క మారిపోయి కళాపోషణ చూపిస్తున్నాయి. వాటి కథ ఏంది, కార్ఖానేంది చూద్దాం రారి. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే హలా, ఆహా ఏమి హాయిలే హలా. ఆహా చూస్తురా కోతులు ఎట్లా ఈత కొడుతున్నాయో. అగో ఈ కోతి చూడుర్రి, ఎవరు ఫస్ట్ వచ్చిర్రు ఎవరు సెకండ్ వచ్చిర్రు అని పెద్ద మనిషితనంతో చెప్తుంది. కానీ ఏమన్నా ఈతలు కొడుతున్నాయోల్లా ఒకదాన్ని మించి ఇంకొకటి కదా. అసలు నన్ను అడిగితే వీటిని కనుక ఒలింపిక్ ఆటలకు పంపితే ఈతల పోటీలా మన దేశానికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చుడు ఖాయమని కొడుతుంది కదా. సరే కోతుల ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకో కోతి కాడికి పోదాం. కోతి కాదు చింపాంజీ అట, చింపాంజీ. కోతులంటేనే కోతి ఎత్తాయి. ఇక ఈ చింపాంజీ చూడుండ్రి ఇంకెంత కోతేశం వేసిందో. అబ్బర బిడ్డ చూస్తుర్రా ఎట్లా పరాష్కాలాడుతుందో. బండి మీద ఎంత ముద్దుగా ఎక్కి కూర్చున్నదో చూడు. అన్నట్టు బాహుబలి సినిమాల బాహుబలి బల్లాల దేవుడు ఇద్దరు ఎట్లా ఫైటింగ్ చేసుకుంటారోలా చూస్తుంటే గూస్ పింపులు వస్తాయి కదా. అగో వాళ్ళిద్దరి కంటే కూడా ఇంకా ఖతర్నాక్ ఫైటింగ్ ఒక కాడ నడిచింది. గ్రాఫిక్స్లు గీఫిక్స్లు అసలు ఏం లేకుండా పెద్ద యుద్ధమే నడిచిందట. అది చూడాలి మీరు. ఇగో గిదేగా ఫైటింగ్. ఒకటేమో మహేంద్ర బాహుబలి, ఇక ఇంకొకటేమో బల్లాల దేవుడు. ఇక చూడుండ్రి ఎట్లా కొట్లాడుకుంటున్నాయో, అది కూడా బట్టల షాపుల. అయితే ఇవి మధ్యప్రదేశ్ ఎడ్లు. వీటికి ఏం కిరిమిలేసిందో ఏం పాత పగలున్నాయో కుమ్ముకునుడు షాల్ చేసినాయోల్లో. ఇక ఆగుళ్లేదు. ఇగో ఇట్లా కొట్లాడుకుంటా బట్టల షాపుకు పోయినాయి. అందులో కూడా ఇగో నీ ప్రతాపం ఎంత నా ప్రతాపం ఎంత అని అనుకుంటా ఇగో ఇట్లా కొట్లాడుకున్నాయోల్లా. ఇక బట్టల షాపుల్నే బాక్సింగ్ చేసుకునే వరకల్లా జనం ఉరుకుడు. ఇక లాస్ట్ కు ఈ రెండు ఎడ్లల్లా ఏ ఎద్దు గెలిచిందో మనకు తెలియదు కానీ దమ్ముకొచ్చేదాకా తన్నుకొని సప్పుడు ఏక ఇంటితో పట్టినాయట. ఇయాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా అనిపించినాయి కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.